ఇక్కడ నుండి గట్కేసరికి తరలించారు. రేపు అంత్యక్రియలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఒకవైపు విహెచ్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చేరుకుంటున్నారు. విహెచ్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా విహెచ్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా తీసుకోలేకపోతున్నారు. ఏం చెప్తారు? అందశ్రీ గారు ఆయన పాడిన పాటలు పెద్ద చదువుకోలే. అందశ్రీ చదువుకోకుండా ఆయన పాటల వర్షం యావత్ తెలంగాణ ఆంధ్రలో కూడా తెలుసు. ఆయన జై జై తెలంగాణ జై జై తెలంగాణ పాట ఆయన పూర్తిగా 2 సంవత్సరాలు కాకముందే చనిపోవడం నాకు చాలా బాధాకరం ఉంది. ఈ తెలంగాణ ఉన్నంత కాలం తప్పనిసరిగా ఆయన గుర్తు. ఇప్పుడు ఆ పాట ఆయన గుర్తు. ఆయన మానవత్వం మీద కూడా సినిమాలలో పాటలు పాడాడు. మానవుడు ఇతరులకు సాయం చేయాలని ఆయన కల్పన తప్పనిసరిగా ఆయన గుర్తింపు జీవితాంతం ఉంటుంది అనేది ఆయన లేని లోటు నా ప్రకారం సంతాపం. గత ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వలే. గత ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వలేదా అందశ్రీకి? అందశ్రీ గుర్తించలేదు అనేది కానీ ఆయనతోటే పాట పాడిపించినాం. గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు రావడంతో తెలంగాణ గుర్తుపడి సాక్రిఫైస్ చేసిన తెలంగాణ కాబట్టి దానికి ఒక మంచి ఆయన గుర్తింపు ఉండాలన్న ఉద్దేశం. తెలంగాణ సాక్రిఫైస్ చేసినటువంటి విద్యార్థులు జీవితాంతం ఉండాలని పాట పాడిపించాడు. ఆ పాట తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ ప్రోగ్రామ్ అయినా నేషనల్ సాంగ్ అయిన జనగణమనతో పాటు మన తెలంగాణలో ఆ గుర్తింపు పాట తెచ్చినటువంటి వ్యక్తి. పెద్ద చదువుకోలే కానీ పాటలు రాశాడు. ఆయన సినిమాలలో మానవత్వం అంటే ప్రజలకు ఉపయోగపడాలి, మానవత్వంతో వెలగాలనే ఆలోచన ఆయనకు ఉన్నది. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సరి అయిన పాట రాయించారు. కానీ ఆయన ఇంకా కొన్ని సంవత్సరాలు బతుకుంటే బాగుండే. కానీ ఆ పాటతోటి జీవితాంతం జనగణమ జై జై తెలంగాణ జై జై తెలంగాణ అనే పాట రాగానే అందశ్రీ గారు గుర్తింపు ఉంటుంది. ఆయన లేని లోటు మా అందరికి బాధ. అదేవిధంగా నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ జయ జయ హే తెలంగాణ పాట అందరి గుండెల్లో వినపడినప్పుడల్లా ఆయన బతికే ఉంటారు, ఆయన ఎప్పుడు మన మధ్యలోనే ఉంటారు అంటూ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ప్రముఖులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యత్నం అవుతున్నటువంటి విద్వాంసులు కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే ఒకరొకరుగా చేరుకుంటున్నారు. చేరుకొని ఏదైతే ఇప్పటికే ఏదైతే జయశంకర్ ఏదైతే స్టేడియం ఉంటుందో ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకొని అనంతరం కూడా ఇది చేయనున్నారు. మనం పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. రేపు ఏదైతే గట్కేసర్లో అంత్యక్రియలు ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఒకవైపు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మొత్తం మీద ఒకరొకరుగా అటు కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంకోవైపు కళాకారులకు సంబంధించినటువంటి కళాకారులు కావచ్చు, ఇటు రాజకీయ రంగం ప్రతి ఒక్కరు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ఉన్నారు, మరికొంతమంది వివిధ పార్టీలకు సంబంధించిన ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. వారితో మాట్లాడించండి. రైట్, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకరొకరుగా చేరుకుంటున్నారు. చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా చేస్తున్నటువంటి ఏర్పాట్లు కూడా ఎవరు కూడా తీసుకోలేకపోతున్నారు. ఏంటి ఆయనతో ఉన్నటువంటి అనుబంధం? ఎవరు కూడా ఆయన చనిపోయింది ఎవరు కూడా తీసుకోలేకపోతున్నారు. ఏముంది ఆయనతో ఉన్నటువంటి అనుబంధం? సో మొత్తం మీద చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు తరలి వచ్చి చేస్తున్నటువంటిది ఎవరు కూడా తీసుకోలేకపోతున్నారు. మీకున్న అనుబంధం చెప్పండి. అందశ్రీ గారు నిజంగా ఒక సహజ కవి. పశువుల కాపరిగా మొదలై తన జీవిత ప్రస్థానము పశువుల కాపరిగా మొదలై ఇలా రాష్ట్ర గీతాన్ని జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించే స్థాయి దాకా ఎదిగిందంటే ఆయన నిజంగా సరస్వతి పుత్రుడు అనుకోవాలి. అక్షరాభ్యాసం లేదు, స్కూల్కు వెళ్ళలే, కాలేజీలకు వెళ్ళలే, యూనివర్సిటీలో చదవలే. కానీ కాలేజీ విద్యార్థులు అంటే ప్రేమ, కాలేజీ విద్యార్థులకు అందశ్రీ అంటే ప్రేమ, అట్లే యూనివర్సిటీ అంటే ప్రేమ, యూనివర్సిటీ విద్యార్థులకు అందశ్రీ అంటే ప్రేమ.
తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మాతో పాటే ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాడు, మాతో పాటే తిరిగిండు, మాతో పాటే ఉండి మా ఉద్యమాన్ని చూసి కళ్ళారా చూసి జనజాతరలో మన గీతం జయకేతనమ ఎగరాలని చెప్పేసినటువంటి ఒక అద్భుతమైన గేయాన్ని రచించినటువంటి మహాకవి అందశ్రీ గారు. ఇలా ఆయనకు వ్యక్తిగతంగా నాతో సంబంధం. నిజంగా జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆవిర్భవించిన రోజు, ఆ రోజు నాతో ఫోన్లో మాట్లాడి నా దగ్గరికి వచ్చి, తమ్ముడు నాకు జరిగిన సత్కారం ఇది ప్రజలకు జరిగిన సత్కారం, అది నా పాట కాదు ప్రజల పాట అని చెప్పడం జరిగింది. అట్లా అందశ్రీ గారు ఒక ప్రజల మనిషిగా నిక్కచ్చిగా ఏదైనా ఉంటే ఏదున్నా కానీ ముఖం మీదనే మాట్లాడేది. కొంతమందికి ఇబ్బంది అనిపించేది అందశ్రీ గారు మాట్లాడేది, అదేంది ఇట్లా మాట్లాడుతున్నా అనిపించేది. కానీ ఆయన లోపల ఏది పెట్టుకోకపోతుండే, ఏదున్నా నిజాయితీగా నిర్భయంగా మాట్లాడుతుండే. చాలామంది అంటారు ఈయనకు లౌక్యం తెలియదు అని అంటారు. లౌక్యం తెలుసు అనే ముసుగులో చాలామంది మాయమాటలు చెప్పేటోళ్ళు ఉంటారు. ఆ మాయమాటలు చెప్పేటోళ్ళ మీదనే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని చెప్పేసినటువంటి గేయాన్ని రచించినటువంటి అద్భుతమైన కవి మహాకవి అందశ్రీ గారు ఇలా మన మధ్యన లేకపోవడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. పొద్దున్న ఈ వార్త విన్న తర్వాత అనిపించింది, ఈ వార్త అబద్ధమైతే బాగుండు అనిపించింది. ఈ వార్త నమ్మశక్యం కాలేదు అందశ్రీ గారు. ఎందుకంటే రోజు ఇట్లనే ఈ లాలపేట నుంచి మొదలుకుంటే ఉస్మాన్ యూనివర్సిటీ దాకా నడుచుకుంటూ వెళ్ళి యూనివర్సిటీ మొత్తం ఆ గ్రౌండ్ అంతా నడిచి మొత్తం ప్రకృతితో తను ఉండాలి, ప్రకృతితో తను మాట్లాడాలి, ఎక్కువ సమయం అంతా కేటాయించింది ప్రకృతితోటే. ఆ ప్రకృతి మా ఉస్మాన్ యూనివర్సిటీతోటే. కాబట్టి యూనివర్సిటీతో ఉన్నటువంటి సంబంధం కానీ, విద్యార్థులతో ఉన్నటువంటి సంబంధం కానీ, తెలంగాణ ఉద్యమంతో ఉన్న సంబంధం కానీ ఇలా ఎంత చెప్పినా కూడా తక్కువనే అందశ్రీ గారి గురించి. ఆయన చేసినటువంటి త్యాగం ఈ తెలంగాణ నేల మీద, తెలంగాణ రాష్ట్రం వచ్చుడుతోటే జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతం అయితే అని అనుకున్నాం, కానీ కాలే. ఎంతో మదనపడ్డాడు, ఎంతో బాధపడ్డాడు. కానీ చివరికి రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత, నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర గీతంగా ఆవిష్కరింపబడే రోజు చాలా భావోద్వేగానికి గురై, అయ్యో రాష్ట్ర గీతంగా 10 సంవత్సరాల కాలం పాటు కాలే కదా, ఈ సంవత్సరము రాష్ట్ర గీతంగా ఆవిష్కరించబడుతుంది, ప్రజల పాట ఇన్నాళ్ళు గుర్తించబడలే, ఇప్పుడు గుర్తించబడుతుందని చెప్పేసి ఆయన భావోద్వేగానికి గురయ్యాడు. కాబట్టి ఎంత చెప్పినా తక్కువనే అందశ్రీ గారు మన మధ్యన లేకపోవడం బాధాకరం. ఆయన అంటే నిజంగా చెప్తున్నా, ఈ తెలంగాణ గడ్డ మీద ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజానికము గుర్తుపెట్టుకోదగ్గ సువర్ణ అక్షరాలతో ఈ తెలంగాణ గడ్డ మీద లిఖించదగ్గ పేరు డాక్టర్ అందశ్రీ. అందే ఎల్లన్న ఇలా అందశ్రీగా పశుల కాపరి ఒక మహాకవిగా రూపాంతరం చెందినటువంటి దశను మనము ఆలోచించినట్లయితే మహాకవి ఒక జ్ఞానం, చాలా విషయాలు చెప్పేది, ఆయన చాలా విషయాలు మాట్లాడేది, గంటలు మాట్లాడేది మాతోటి. అట్లాంటి మహాకవిని దూరం కావడము మాకు చాలా బాధాకరము. దగ్గరనే చాలామందికి తెలియదు, అయ్యో అందశ్రీ గారు లాలపేటలో ఉంటారు అన్నటువంటి విషయం కూడా తెలియదు. ఎందుకంటే చాలా ఆయన లోకమంతా బయట సమాజం, ప్రపంచం. ఆయన ఉన్న ప్లేస్లో ఏదో గొప్పగా ఉండాలనో, ఉన్న ప్లేస్లో ఎక్కడో చూయించుకోవాలనో ఎప్పుడు ప్రదర్శించలే. కాబట్టి ఇలా చాలామంది నివ్వెరపోతున్నారు, అయ్యో ఇంత మహాకవి మన దగ్గర ఉన్నాడు అని చెప్పేసి నివ్వెరపోతూ ఉన్నారు. కాబట్టి మహాకవిని దూరం కావడము చాలా బాధాకరం. తెలంగాణ సమాజము ఒక మహాకవిని, ఒక గొప్ప కవిని కోల్పోయింది. ఇది తీరని లోటు. అయినా కూడా ఆ మహాకవి పాటల రూపంలో, ఆయన ఇచ్చినటువంటి సందేశం రూపంలో మన మధ్యలోనే ఈ రాష్ట్రం ఉన్నంతకాలం, ఈ సమాజం ఉన్నంతకాలం అందశ్రీ బతికే ఉంటాడు అనేది అక్షర సత్యం. మీరు అన్నట్టుగా ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాటల రూపంలో ఎప్పుడు మనతోనే ఉంటారు. 2 లైన్లు పాడండి ఆయన గుర్తు చేసుకుంటూ. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, 100